బండోడు బలి ఎస్కేపాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ? మట్టి పొర్రా ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి అరుగు చేసే ఓపిక లేదురా. 10 అడుగులు ఇస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడి ఇడ్లీ తింటూ ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన పైన అలా ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూస్తాను రా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడతారా? ఉందే దొబ్బిందే. మనల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మనల్ని ఎందుకు కొడుతున్నారో తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. బాబాయ్ చంపేస్తారు. వీడు మనల్ని చంపేస్తారు సార్. నిన్నేరా? నువ్వు ఆ బాబు గారు మాకు రాహకాలంలో పరిచయం ఉంటారా? ఏంట్రా మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే, ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు తెచ్చావంటే బొగ్గల్లో పడుస్తాను. కుట్టానంటేనా? పొద్దున్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? గుడికి. మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటకు వేసావో కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి ఎవడి కవిత్వాలు చదవడానికే? నేనా? ఏం తక్కువ చేసావు మీకు? అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులైంది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసులా ఒప్పిందే? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముచ్చింది అనుకున్నాం. మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించుతాలా, ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నాం. మా ఇంట వంట లేదమ్మా ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఏరా వాళ్ళ గురించి ఏమైనా తెలిసి తగలడిందా? ఊరికే చేతులు ఒక్కుంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. తుంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది. దాని పరిస్థితి ఏంటి? దాని జీవితం ఏమవుతుంది? ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా. అందుకే అది దొరికేయాలని మొక్కుకున్నాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలీదురా. రామతో చెప్పాను, చిన్న బయట మాట్లాడు. అలాగే. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా. వాడు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, ఆడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలకి నేను పడను నాన్న. ఏం మాయ రోగం వచ్చిందిరా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లున్నారా? ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడి పక్కన చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని బాబు నీకు దండం పెడతాను. అమ్మాయి గారు ఏంటా దూకుడు? వాళ్ళు ఎవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఇది తెలియకే మీ అక్క డమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి? మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. నర్సి వస్తున్నామా? ఏవండి? ఎవరు? మా అమ్మ కాస్త అయోమయమండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు. పొద్దునే బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంది. విసుక్కోకండి. విసుక్కోకండా? ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుం చూపించి పడగొడుతున్నావు?
అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. ఆహా, దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఆహా, ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఎవడో మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? వంగుంటాయి ఆడులతో మాట్లాడరా. ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? ఇదిగో, నువ్వు హెల్ప్ చేస్తానంటే ఈ కొట్టైనా అవసరమైతే చంపేద్దాం. సరేనా? నీ అక్క ఎక్కడుందో నేను కనిపెడతాను. ఆ? అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యం నీకు? మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎదుకుమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టనివ్వను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్న ఇక్కడ ఉండండి, వస్తాను. నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాని వాడి సంగతి తేల్చేస్తాను. దొంగన కొడుకు. అయ్యో, కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తాను నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి నువ్వెందుకు పడ్డావు? స్టోర్లు తనింది మీరేగా. నేనా? మీరు కాకపోతే నేను. ప్రియమైన సుబ్బలక్ష్మికి సొంత ముద్దలతో బాబు. దొంగ ముండా, తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి? నర్సీ, ఒక లవ్ లెటర్ బాబాయ్ చేతిలో. మీనా ఎక్కడుంది? పైన నేను అమ్మాయి గారు ఎక్కడ పడేయాలి? ఏయ్, ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? ఏయ్, అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి, వెళ్ళి దాని దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాతరేస్తాను. లోపలికెళ్ళు. ఏంట్రా రే చూడు, లవ్ లెటర్స్. తగిలిపెట్టేసావుగా. అమ్మాయి గారు, మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందమ్మా. ఏమైందే? కంగారులో కాగితాలు కొట్టల్లో పడేశాను. కొట్టంలో పడేసావా? దొంగ ముండా, నీ పీక పడి. ఎవరైనా చూసి వెళ్ళి తీసుకొచ్చేసుకో. గుర్రాల దగ్గరకు. అయ్యో, అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడే. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. నేను వెళ్తా. వాడి మొహాన్ని కొట్టి కడిగేస్తా. సార్, మెల్లగా సార్.
ఏంటే మెల్లగా చేసిందంత నువ్వు చేసి పన్నులు మాక పిలువు మీ నాన్ని. ఒరే నీలకట్టం, మన ఇదే ఊర్లో ఉండాలరా. నీలకట్టం సార్, బయటికి రండి సార్. రండి సార్. మెల్లగా మెల్లగా సార్ సార్ అరవకండి సార్. మీకు దండం పెడతాను. ఎహె, మొహం చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఓర్ని ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందిరా, నీ షూ వేసుకోపో. ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చురా, నీ చాలా ట్రై చేసుకోపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిల్లమ్మా, కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో దాంతో మాటలు? పోదాపా నీలకట్ట. ఆగండ్రా, మాట్లాడతాను కదా. సార్ కాగితాలు ఇచ్చేయండి సార్. నువ్వు ఉండరా. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ 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 లెటర్స్. అవును, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. మీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవునా? అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్ ఇచ్చేయండి సార్. హ్యాపీ డేస్ సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. సొక్కేం కాదు. మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా. చచ్చాను. అవును, నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట. సార్ ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది. అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా, ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్లు బీటింగ్లా. నువ్వు మామూలు దాను కాదే బాబు. అలా అనకండి సార్. సారా, ఇందాకేదో ఒరే తురే అని అన్నా. అన్నానా? అనే ఉంటాను సార్. అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా? ముందు పిలు. నీలకంఠం గారు, నీలకంఠం గారు. అయ్యో మెల్లగా మెల్లగా సార్. మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డు హెల్ప్ ఎవరికి కావాలమ్మా? అయ్యి తీరా నీలకట్ట. అరే, నీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది. అమ్మని సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరేయ్, ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్, ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనిపెడతావా? అయ్యో అలాంటి విషయాల్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు. ఇక మీద నా గురించి, నా లవ్ గురించి ఆలోచించు, సరేనా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. మేడం గారు ఎలా ఉంటారో చెప్పరా? చుట్టుపక్క ఊళ్ళలో ఉన్న బాబుగారి చుట్టాలందరినీ పట్టుకుని మరీ అడిగాం బావా. ఎవరికి వాళ్ళు మా దగ్గరికి రాలేదు అంటున్నారు. చంటిగాడు ఫోన్ చేశాడన్నయ్య. ఆ నెల్లూరు సీన్ కూడా ఇంకా రాలేదంట. అన్నయ్య, మన ఊరు ఎస్ఐ వచ్చాడు. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, మొత్తం చూసుకుంటానండి. నీకేమైనా పిచ్చా? అక్కడ ఉండేది మన కూతురు, తాను అల్లరవుద్ది. అవన్నీ వద్దు. మీకు ఫోన్. ఇదిగో లాయరు, అలానే వదిలేయొద్దని చెప్పు. ఈ కంప్లైంట్ అడావుడి లేకుండా ఏం చేస్తాడో చేయమని చెప్పు. నాకు నా కూతురు కావాలంతే. నా కొడుకు కూడా కావాలి. మనమేంటో తెలిసి కూడా ప్రేమదాం అంటే తప్పు చేశాడు. చేయొచ్చు కదా అది. నాకు అదొక్కసారి దొరికితే మళ్ళీ ఈ ఊర్లో ఎవరో తప్పు చేయకుండా చేస్తాను. ప్రేమించడం తప్పే కదా నాన్న? కాదా? తప్పు కాదా? రేయ్ ఆగరా, నువ్వేంటి లోపలికి వెళ్ళు. హలో, అక్కడేం చేస్తున్నావురా? ఆ అమ్మాయిని ఎతకడానుకున్న ఏ ఒక్క దారి వదలు. ఆల్రెడీ తింగరదని చెప్పావు కదా. చెప్తే ఇది లవ్వమ్మా, మన ప్రయత్నం మనం చేయాలి. వాడికి ఏం చెప్పావురా బాబు? అంత ప్రేమిస్తున్నారా సార్? ఒరే పంతులు మెంటల్ తో మైండ్ దొబ్బిందా? వాడిని ఎలా దించాలని మేము ఎడుతుంటే నువ్వు ప్రేమదావా అంటారా? లవ్ ఇంత చేస్తున్నావు అంత చేస్తున్నావు అని ఏమి ఉండదు. లవ్ చేస్తున్నావు, అవసరమైతే లైఫ్ ఇచ్చేయాలి, అంతే. వీడో కృష్ణుడు, వాడు అర్జునుడు. వీడోడికి ప్రేమోపదేశం. నువ్వు ఉండు, వాడు ఈ మ్యాటర్ మాట్లాడుతూనే కింద ఉంటాడు. మాట్లాడి మ్యాటర్ లీక్ అయితే మనం ఉండవురా. నాకే తెలీదు. బయటికి రండిరా. ఎవటి కోటింగ్ మిగిలిందో. చూడు తమ్ముడు, చూసానన్నయ్య, వాళ్ళంటే విలేజ్. మాసిపోయిన గడ్డాలతో, నలిగిపోయిన ముఖాలతో, ముద్దులు, ఏమీ తెలీదు. అన్ఎడ్యుకేటెడ్. అది నువ్వైతే ఎడ్యుకేటెడ్, స్మార్ట్ కదా. నీకెందుకయ్యా ఈ న్యూసెన్స్? సార్ ఏమైనా విప్పుతున్నారా? ఒక్కొక్కటి ఇప్పుతున్నాడు సార్. ఏంటి బట్లే మ్యాటరు చూసావా? నీకేం తెలిసినా ఓపెన్ అయిపోయావనుకో, నీ మీద ఏగవాలకుండా చూసే పూచి నాది. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఎవ్వరు ఇవ్వలేదు. ఓకే అన్నయ్య, ఇంటెలిజెంట్ వయ్యా. థ్యాంక్ యూ. మీరు కూడా సిటీ కాపోయినా ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్, స్మార్ట్.
కదా మీరు కూడా కొంచెం వాడండి అన్నయ్య. వాడే అయితే ఇప్పుడు బాబుగాడికి మాలాంటి యదవలో ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సుబ్బలక్ష్మికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఉంటారు, ఉంటే వాళ్ళేం చేస్తారు లేవయ్యా. కొంపలు ముంచేది వాళ్ళే. మొత్తం న్యూస్ ఉండేది అక్కడే. మగాళ్ళ కంటే ఆడోళ్ళే చాలా డేంజరస్ సార్. ఈ పుస్తకాల్లో లవ్ లెటర్లు పెట్టి రాయబారం నడిపించడాలు, ఈ ఫైనాన్స్ మ్యాటర్లు గట్రా హెల్ప్ చేయడాలు, ఇవన్నీ వాళ్ళే చేస్తారు. ఒక్కసారి లేచిపోయాక మిస్ అయిపోయాక ఓకే, మిస్ అయిపోయాక ఏం తెలియనట్టు పొయ్యిలో లవ్ లెటర్లు పాడేసి అలా ఒడియాలు ఎండ పెట్టుకుంటూ ఉంటారు. అన్నయ్య అందరం కలిసి ఊరంతా జల్లెడేసి ఒక్క అమ్మాయిని వదలకుండా అడుగుదాం. అప్పుడు సాయంత్రం కల్లా అమ్మాయి మన చేతిలో ఉంటది. ఇంటింటికి తిరిగి అమ్మాయిని ఎత్తుక్కుందామని వాడు ఎదవ ఐడియా. ఎదవ ఐడియా కాదురా, ఎక్స్ట్రాడినరీ ఐడియా. ఏంటి ఏదైనా చెప్పాడా? పెద్ద ఆయన వచ్చేస్తున్నాడు. తమ్ముడు ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చాడు సార్. వీళ్ళని అడిగినట్లే మనం అమ్మాయి గారి ఫ్రెండ్స్ను కూడా అడిగి చూస్తే బాగుంటుందేమో. నువ్వు వెళ్ళా పని చూడు. ఓకే తమ్ముడు ఉంటానయ్యా. వాళ్ళు వదిలేసరండి. ఏంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? అంటే వాళ్ళు వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఇక మన పోదంపా, మన బూజులు, మన కొట్టం, మన్ను, మశాను బాగుంటుందా? వాళ్ళందరినీ లోపల పడండి. వెళ్తాలేవా, మాకేం తిని కూర్చుంటే సరదా ఏం కాదు. ఏదో అమ్మాయిని కనిపెట్టాలి, మేము కష్టపడతాం. అసలే ఆడపిల్లల సెంటిమెంట్ ఎక్కువ కదా. ఈ దెబ్బలు చూపించి మనం యూత్ అని చెప్పి మ్యాటర్ బయటకు లావుదాం అనుకున్నాం. ఇదేదో వర్కౌట్ అయ్యట్లేదు. పదండి రా, మీరెళ్ళి అడగండి. నాకు తెలిసి మీ పర్సనాలిటీలు చూసి వాళ్ళ తలుపులు కూడా తెరవరు. ఇదిగో కుర్రోళ్ళు డీల్ చేసినట్టు కాదు, ఆడపిల్లలు అడగగానే ఓపెన్ అయిపోరు. అడుక్కోవాలి. వీళ్ళని కూడా తీసుకెళ్ళు. వీడు మళ్ళీ పెంట పెడతాడు రా. పెంట కాదు, మంట పెడతాడు. అన్నయ్య సుబ్బలక్ష్మి ఫ్రెండ్సే కాదు, ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేద్దాం. చూడటమా? అడిగేద్దాం. అప్పుడు సాయంత్రం కల్లా అబ్బాయి మన చేతిలో ఉంటది. ఏ తమ్ముడు అడుగుతుందావా? అమ్మా అడుక్కోవాలి. అమ్మా అమ్మా ఏంటండి? నువ్వు సుబ్బలక్ష్మి ఫ్రెండ్వే కదా, నువ్వే అడుగు. మీకు పొద్దునే మంచులో పొలాల్లో తిరిగి అలవాటు ఏమైనా ఉందా? ఎవడుతున్నావా నువ్వు? విలేజ్ లో లవ్ స్టోరీలన్నీ పొలాల్లో మంచులో స్టార్ట్ అవుతానే. మా కర్మ కొద్దీ అవును సార్. నువ్వు చెప్తాలి. అలాంటి అలవాటు లేవండి. పదండి, టైం వేస్ట్. సుబ్బలక్ష్మి మ్యాటర్ అయ్యా. మంచులో తిరిగిన వాళ్ళకి మన మ్యాటర్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదనయ్యా. నాకు తెలియదండి. మంచులో తిరిగి అలవాటు ఉందమ్మా. నాకు ఆస్తమా అండి, మంచు పడదు. అత్తయ్య గారు, వీళ్ళెవరు మంచులో తిరగరా? ఓ రాయేసి చూద్దాం. ఇది మా ఇల్లు రా. కాంపిటీషన్ నీకు చెల్లెలు ఎవరు లేరు కదా? లేరురా. బతికించు. నాకు తెలియదండి, నేను తిరగనండి. బాగుంది తమ్ముడు. అత్తాయ్, మనకి ఎంతమంది ఆడకూతుర్లు? ముగ్గురా? ఒక్కొక్కరు పిలవా, ఒకసారి చూసి పెడతాను. అత్తారిళ్ళ దగ్గర ఉన్నారు, పిలిపించమంటావా? అత్తోరిల్లా? తమ్ముడు మంచు మ్యాటర్. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఇంకా మంచులో పని సార్. నాకు తెలీదండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. ఆపమ్మని సోదే, అనవసరమైన మ్యాటర్. పదండి సార్. ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంటపడేవాడండి. ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి. పాపం సుబ్బుకేం తెలీదండి. ఇదే చివరిలు బాబు, ఎక్కడైనా అమ్మాయి దొరికితే బావును. అమ్మా తీసుకోండి. అమ్మాయి, నీకు మంచులో తిరిగే అలవాటు ఏమైనా ఉందా? ఉందండి. కృష్ణ, ఈ అమ్మాయికి మంచులో తిరిగే అలవాటు ఉందంటయ్యా. బాధపడుకు నాయనా, అమ్మాయి దొరకపోతే మన గాని నాకు మంచి తమ్ముడు దొరికావులేవయ్యా. ఒరే, ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలు చూసాం, అమ్మాయి దొరకడం కష్టం. కష్టం కదరా, ఈజీ. అందరు అమ్మాయిలు అయిపోయారా, ఇంకొక అమ్మాయి ఉంది. ఎవరా అమ్మాయి? నా జుట్టు వాడి చేతిలో ఉందని కదా రెచ్చిపోతున్నాడు. ఆ లెటర్స్ నా చేతికి రాని, అప్పుడు చెప్తా వాడి పని. తప్పు చేస్తున్నారేమో. తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు. మీరెళ్ళండి, నేను ఇక్కడే కాపలా కాస్తాను. వీడికిదానా